ఈరోజు ఈ మూవీ రివ్యూ వచ్చేసి 'కార్మిణి సెల్వం' గురించి. సో, మూవీ అయితే ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ మూవీ. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. మెయిన్‌గా డ్రైవర్స్ ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. నేను పర్సనల్‌గా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను ఆ మూవీ చూసాక. మూవీ ఒక్కొక్క సీన్ వచ్చేసి చాలా ఎంగేజింగ్ ఉంటది. అతను చేసే ఒక ఇన్సిడెంట్ నెక్స్ట్ అతన్ని ఏ ప్రాబ్లమ్ పడేస్తది అన్నట్టుంటది. మోరోవర్ డ్రైవర్స్ ఒకళ్ళ దగ్గర పనిచేస్తారు. అప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటది? వాళ్ళ ఓన్ కార్ డ్రైవ్ చేసినప్పుడు ఎలా ఉంటది? అదే డ్రైవర్ సేమ్ ఆ కార్‌ని ఇక్కడ మన ఊబర్ గానీ, ఓలాలో గానీ అటాచ్ చేసినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారో, ఇంకా మనం ఒకవేళ ఒక యజమాని దగ్గర మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ యజమాని మంచిగా ఉండి అతను ఎక్కడైనా బయటికెళ్ళేటప్పుడు మనం డబ్బులిస్తే తీసుకోవాలి. అలాంటి టైంలో తీసుకోవద్దని మొహమాటానికి పోతే దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామనేది చాలా క్లియర్ కట్‌గా మూవీలో చూపెట్టారు. ఇంకోటి ఎమోషనల్ టచింగ్ పాయింట్ ఏంది అంటే, చాలామంది ఫంక్షన్స్‌కెళ్తాం కదా! మన చుట్టాల ఫంక్షన్స్‌లల్ల. మనం గిఫ్ట్ పెడితే, మనం ఇచ్చే గిఫ్ట్ పైన మనకి వాళ్ళు ఆ టైంలో రెస్పెక్ట్ ఇచ్చేదని ఉంటది. సో, అది గూడా చాలా ఎమోషనల్‌గా చాలా మంచిగా చూపెట్టారు. మీరు ఇలాంటి సీన్ చూస్తుంటే మాత్రం మీరు మీ లైఫ్‌లో సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయని ఫీల్ అవుతారు. మోరోవర్ ప్రతి ఒక్క డ్రైవర్ ఇండియాతోని కంపేర్ చేసుకుంటే బయటికెళ్ళి ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎవరి దగ్గర పని చేశారు? ఆ పని చేసే టైంలో వాళ్ళెంత ఫ్యామిలీని మిస్ అయ్యారు? ఇవన్నీ గూడా మూవీలో చాలా బాగా చేశారు. మెయిన్‌గా వచ్చేసి మూవీలో సముద్రఖని. ఈయన ఒక డ్రైవర్, ఒక మధ్య తరగతి డ్రైవర్‌లాగా ఇంకా అతని గురించి మనం చెప్పేంత స్థాయి కాదు. చాలా మనం పక్కా మన ఫ్రెండ్‌ని చూస్తున్నట్టే అనిపిస్తది ఆయన యాక్టింగ్ చూస్తుంటే. ఇందులో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఇంకోటి 'గౌతమ్ మీనన్' ఇంకా 'అభినయ' వీళ్ళిద్దరిది గెస్ట్ అపియరెన్స్ లాగా ఉంటది. బట్ మూవీ మొత్తం చేంజ్ చేస్తది వీళ్ళ రోలే అనమాట. వీళ్ళు స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ది మూవీ అనొచ్చు. ఇంకోటేంది అంటే వీళ్ళ రిలేటెడ్‌గా ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే అంత బాగోదు. సో, ప్లీజ్ ఆ మూవీని చూడండి. ఇంకోటేంది అంటే పిల్లల గురించి మనం చేసేది పిల్లల గురించి ఆలోచిస్తాము. ఆ పిల్లలకు మంచి లైఫ్ ఇయ్యాలని ఆలోచిస్తాము. ఒకవేళ మంచి లైఫ్ ఇయ్యకపోతే మనం ఎంత బాధపడదాం అనేసి ఇవి గూడా ఆలోచిస్తాము. ఇదే ఆలోచించి పిల్లల కోసము ఇన్ని రోజులు మనం ఒక ఫ్యామిలీతో ఉండి ఆ పిల్లల భవిష్యత్తు కోసం మనం వేరే విదేశాలకెళ్ళాలనేసి ఆలోచిస్తాము. ఆ విదేశాలకెళ్ళి ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము అనేది ఈ మూవీలో చాలా మంచిగా చూపెట్టారు. మోరోవర్ ఈయన కొన్ని రోజులు ఒక ఒక జంట కాడ డ్రైవర్‌లాగా పనిచేస్తాడు. సో, వాళ్ళు కొన్ని అనుకోని కారణాల వల్ల విదేశాలకెళ్ళిపోతారు కొన్ని మంత్స్. ఆ టైంలో ఈయన ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని కూడా బాగా చూపెట్టారు. సో, దాంతో పాటు ఈయన కార్ డ్రైవింగ్ చేస్తారు సముద్రకని. ఆ కార్ డ్రైవింగ్ అంటే డైలీ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ప్యాసింజర్స్ ఎక్కుతారు కదా! వాళ్ళ ప్యాసింజర్స్‌తోని మనం మాటలు మాట్లాడడం, మన మైండ్ ఎలా చేంజ్ అవుతది, వాళ్ళ మాటలు మన స్వభావం పైన, మన డైలీ లైఫ్ పైన ఎంత ఇంపాక్ట్ చూపెట్టాయనేది కూడా ఇందులో చూపెట్టారు. ఇంకోటి ఈ మూవీలో సముద్రకని వాళ్ళ వైఫ్ ఉంటుంది. ఆమె కూడా ఒక చిన్న బిజినెస్ టైప్ చేస్తుంటది. ఆమె చేసే బిజినెస్‌కి ఆ బిజినెస్ నేమ్ నేనేం చెప్పను. మీరు మూవీలో చూడండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది ఆ పాయింట్. సో, మీరు ఆ బిజినెస్ టైమ్‌కి వాళ్ళు డైలీ బిజినెస్ చేస్తే ఆమెకెంతొస్తదంటే ఒక 800, 1200 అంత గల్లా కౌంటర్ వచ్చేసి అంత అవుతుంది. సో, అలాంటిది ఆ డ్రైవర్ వేరే ప్యాసింజర్స్‌ని ఆయన కార్‌లో ఎక్కించుకున్నాక, వాళ్ళతోని మాటలు కలిపినాక అతని మైండ్ సెట్ చేంజ్ అయిపోతది. ఎందుకు అంటే డబ్బున్నప్పుడే ఎంజాయ్ చేయాలి. ప్రెజెంట్ మన లైఫ్‌ని మనము డబ్బులు సంపాదించింది ఎంజాయ్ చేయడం కోసం అన్నట్టు మైండ్ చేంజ్ అయిపోయి, డైలీ ఒక రూ. 1000 సంపాదించేటామెని, వాళ్ళ కొడుకుని ఒక మంచి 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి బిల్ అరౌండ్ 4500 ప్లస్ అవుతది. సో, అలాంటప్పుడు భార్య చెప్పినప్పుడు మనం వినాలి. మన స్థాహత ఎంతుంటే అంతనే ఖర్చు పెట్టుకోవాలి అనేసి సముద్రకని వాళ్ళ భార్య చెప్తుంది. ఇలాంటి ఎమోషనల్ పాయింట్స్ కూడా టచ్ అవుతాయి. మోరోవర్ ఒకరి లైఫ్ చూసుకొని మనం కూడా వాళ్ళలాగా ఉండాలి అంటే మన తాహత కూడా ఎంతుందో మన లిమిట్స్‌లో ఉంటే మంచిగా అనిపిస్తదన్నట్టు ఈ మూవీలో చాలా బాగా చూపెట్టారు. సో, నేనైతే అందరికి రికమెండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ మూవీని వాచ్ చేయండి. మీకు చాలా సాటిస్ఫైడ్ అనిపిస్తారు. మీకు మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇంకోటేంటి అంటే మనము ఊబర్‌లో పెట్టినప్పుడు మన కార్ పెడితే ఎంత రిస్క్ ఉంటది. వేరే వాళ్ళ కార్ పెట్టినప్పుడు ఎంత రిస్క్ ఫేస్ చేయాల్సొస్తది. డ్రైవింగ్ అంటే ఈజీ అనుకుంటాము. బట్ ఈ డ్రైవర్స్ అనేవాళ్ళు మొత్తము బయట తిరుగుతుంటారు వాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్కటి మెయిన్ రోడ్ పైన తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకొక యాక్సిడెంట్ అయినా గానీ, లేకపోతే వీళ్ళొచ్చి వేరే వాళ్ళని గుద్దినా గానీ, ఒకవేళ దానికి ఇన్స్యూరెన్స్ ఉంటే ఎంత, ఇన్స్యూరెన్స్ లేకపోతే ఎంత, ఇలాంటివి గూడా చాలా ఆలోచింపజేస్తాయి ఈ మూవీలో. ఇంకోటి
ఈ మూవీలో ఇంకోటి మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి మనము సముద్రకని అనేసి అతని కార్‌లో ఒక ప్యాసింజర్‌ని ఎక్కించుకుంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. సో, ఈయనకి వచ్చిన పైసలు ఆయన ఇల్లుకి, ఆయన ఖర్చుకి, వాళ్ళ పిల్లగాని ఫీజుకే సరిపోతాయి. బట్ ఆయన ప్యాసింజర్ మ మాటలు ఎంత ప్రభావితం చేస్తాయంటే ఇతను ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు నమ్మి పక్కా మనం ల్యాండ్ తీసుకోవాలన్నట్టు ఉంటాయి. సో, ఆ మాటలు సముద్రకనికి ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్తాడు. దానివల్ల ఇతను చాలా అప్పులలో ఉన్నా గానీ, చాలా బాధల్లో ఉన్నా గానీ అవన్నీ పక్కన పెట్టేసి ఫ్యూచర్‌లో ల్యాండ్ పెరుగుతది. వాళ్ళ పిల్లలకైనా మా ఫాదర్ ఏం సంపాదించాడు అనేది ఒక మాట రావద్దు అన్నట్టు ఆయన ఉన్న కాడికి అప్పు చేసి ఆ ల్యాండ్ కొంటాడు. ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ల్యాండ్ అమ్ముదామన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ పర్సన్ గానీ, ప్రతి ఒక్క డ్రైవర్ గానీ, ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ దీనికైతే కనెక్ట్ అవుతారు. నేను పర్సనల్‌గా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. అందుకోసం మీకు ఈ రివ్యూ ఇచ్చాను. లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటది. ఈ ట్విస్ట్ వచ్చేసి మెయిన్‌గా మీకు చెప్పినట్టు గౌతమ్ మీనన్ ఇంకా అభినయ ఇలా మధ్యలో ట్విస్ట్ ఉంటది. అదే టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. సో, ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. మీరైతే సాటిస్ఫైడ్ అవుతారు. ఇలాంటి డైలీ కంటెంట్ ఆర్ ఎల్స్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌లో పోస్ట్ చేస్తుంటాను. మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్.